విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జీవి రామచంద్రరావు ప్రభుత్వాన్ని కోరారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన వారికి ధైర్యం చెప్పారు. కోస్ట్ గార్డ్, నేవీ, మత్స్యశాఖ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టి మత్స్యకారుల ఆచూకీని త్వరగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మత్స్యకారులకు ప్రమాద బీమా తప్పనిసరి చేయడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన లైఫ్ జాకెట్లు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అలాగే అన్ని మెకనైజ్డ్ బోట్లకు GPS వ్యవస్థ ఏర్పాటు చేసి వాటిని కోస్ట్ గార్డ్ నియంత్రణ కేంద్రంతో అనుసంధానం చేయాలని కోరారు. నమస్కారం. ఈరోజు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో చాలా విషాదమైనటువంటి రోజు ఈరోజు. ఎందుకంటే విశాఖ ఫిషింగ్ హార్బర్లో వాళ్ళ యొక్క బాధ ఎంత వర్ణాతీతం అంటే ఇంకా వాళ్ళు ఆడడానికి కన్నీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి. ఇంకా రక్తం చుక్కలు రావాలి వాళ్ళ కళ్ళతో. అయినా ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా ఇప్పటివరకు కూడా ఆచూకీ చెప్పడం అనేది ఆ బాధితులకి తెలియటం లేదు. మేము వెళ్ళి పలకరించే టైంకి వాళ్ళు అడుగుతున్న సమాధానం కూడా మా దగ్గర లేనటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వాలు ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా ఎక్కడో ఆచూకీ ఈ ఒకరు దొరకటం, మిగతా 6 కూడా ఆచూకీ దొరకపోవడం అనేది చాలా బాధాకరం. ఇంకా విషాదమైన విషయం ఏంటంటే భోగాపురం కుమిలి ప్రాంతంలో చెందినటువంటి వాస్తవ్యులు వాళ్ళు మత్స్యకారులు. మా మత్స్యకారు కుటుంబాలు కూడా ఈ విధమైనటువంటి పరిస్థితి. రెక్కాడితే కానీ డొక్కాలనేటువంటి పరిస్థితులు. ఒకరోజు కూలికి వెళ్తే ఆ కూలికి వెళ్ళే తెచ్చుకునే పరిస్థితి, వేటకు వెళ్ళకపోతే ఆ రోజు కూలి ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో మత్స్యకారు బతుకులు ఉంటాయి. పెద్దలు అందరూ కూడా చెప్తున్నప్పుడు కూడా ప్రభుత్వాలు ముందుకు వచ్చి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు కుమిలి ప్రాంతానికి చెందిన విషాదం ఏంటంటే ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు ఈ 7 కూడా 2 నెలలు వేట విరామం తర్వాత జూలై 1వ తారీఖున వెళ్ళినటువంటి మత్స్యకారులు ఈ రోజు వరకు కూడా 2 రోజులు గడిచింది ఈ ప్రమాదం జరిగి. 2 రోజులు కూడా ఒకరు సేఫ్గా ఉన్నారు. వారి పేరు కర్రి చిన్న. మిగతా 6 కూడా ఇప్పటివరకు ఆచూకీ దొరకపోవడం చాలా బాధాకరం. ఈ 6 కూడా 7 కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. ఈరోజు ప్రభుత్వాలు ముందుకు వచ్చి మత్స్యకారులకి అండగా ఉంటారని, వాళ్ళకి బోటు 20 లక్షల రూపాయల బోటు ఈరోజు మునిగిపోయింది. వాళ్ళ బ్రతుకులు 20 లక్షల రూపాయలు అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చినా కూడా లెక్కట్లేని పరిస్థితులు. వాళ్ళకి తెలియదు ఆ రోజు కూలి వచ్చిందా లేదా అన్నదే చూసుకుంటారు తప్ప 20 లక్షల రూపాయలు బోటు మునిగిపోతే ఆ మత్స్యకారుడు ఏ విధంగా విలవలాడిపోతాడో ఒక్కసారి ఆ పరిస్థితి చూస్తుంటేనే చాలా బాధాకరమైన విషయం. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ముందుకు వచ్చి మత్స్యకారులను ఆదుకోవాలని, వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని, వాళ్ళకి భరోసాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ